కొత్తగా 3 గవర్నర్ల నియామకం. గోవా రాజ్భవన్లోకి అశోక్ గజపతిరాజు. దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా సవరణ వచ్చే నెల నుంచి మొదలవుతుందన్న కేంద్ర ఎన్నికల సంఘం. రాబోయే రోజుల్లో మరో మహమ్మారి వెంటాడుతుంది. అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్న మాతంగి. నేషనల్ హెరాల్డ్ కేసుపై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ. ఈడీ ఛార్జ్ షీట్ పై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు. వేములవాడ మున్సిపల్ తిప్పాపురంలో ఉద్రిక్తత. బ్రిడ్జ్ పేరుతో ఇళ్లను కూల్చుతున్నారని బాధితుల ఆందోళన. యువ డాక్టర్ల మధ్య రీల్స్ చిచ్చు. డాక్టర్ సృజన్ భార్య సూసైడ్. ప్రముఖ మోడల్ సాన్ రేచల్ ఆత్మహత్య. రేచల్ సూసైడ్ పై అనుమానాలు. పసిడి ధరలు తగ్గొచ్చు అంచనా వేసిన WGC. గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం. చైనాలో హై స్పీడ్ రైల్ ఆవిష్కరణ. ఉద్యోగులంతా AI పై దృష్టి పెట్టాలి. సిబ్బందికి మైక్రోసాఫ్ట్ ఆదేశాలు. ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు. హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు. త్వరలోనే భారత్లో స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు. లాంచ్ డేట్, ప్లాన్ వివరాల ప్రకటన. కార్బన్ డయాక్సైడ్ నుంచి కృత్రిమ చక్కెర. కొత్త పద్ధతి కనుగొన్న చైనా పరిశోధకులు. పరిమితి కంటే రెట్టింపు ఉప్పు వాడుతున్న భారతీయులు. బీపీ, గుండె జబ్బులు, కిడ్నీలకు ముప్పు అంటున్న నిపుణులు. ఆయన పగలు చాలా అందంగా మాట్లాడతారు. పుతిన్ పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు. భాషలతో నేను ఇబ్బంది పడలేదు. స్టార్ నటుడు మాధవన్ వ్యాఖ్యలు. సినీ పరిశ్రమలో మరో విషాదం. ప్రముఖ నటి బి సరోజాదేవి కన్నుమూత. విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సైనా నెహ్వాల్. 7 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సైనా, కశ్యప్. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 241 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.